జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఉన్న కిరాణా దుకాణాలు, ప్లాస్టిక్ ఏజెన్సీలు మరియు ఇతర షాపులను మున్సిపల్ అధికారులు తనిఖీ చేసి వారి వద్దనున్న ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించడం జరిగింది. గాంధీ రోడ్లో ఉన్న ఒక ప్లాస్టిక్ ఏజెన్సీకి 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. అంతేకాకుండా బట్ట సంచుల వాడకంపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఆకు అంజయ్య పాల్గొన్నారు. కోరుట్ల పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. ఎవరైనా సరే 75 మైక్రాన్ల కన్నా తక్కువ గల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కనుక వినియోగిస్తే 25,000 వరకు జరిమానా విధించడం అనేది జరుగుతుంది. ఈరోజు విజయసాయి జనరల్ స్టోర్లో ప్లాస్టిక్ అనేది అధికంగా దొరకడం వల్ల వాళ్ళకు 10,000 జరిమానా అనేది విధించడం జరిగింది. ఇంకోసారి కనుక ఇదే జరిగితే వాళ్ళకి 25,000 జరిమానా విధించి నెక్స్ట్ టైం షాప్ అనేది తీసేయడం జరుగుతుంది. కాబట్టి కోరుట్ల ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ కవర్లు అనేది వాడకుండా మీరే అవాయిడ్ చేస్తేనే ఇది అనేది మనకు సాధ్యమవుతుంది. మన కోరుట్ల పట్టణం మొన్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 పోటీలో కూడా దేశంలోనే ప్రథమ స్థానంలో నుంచి 50,000 నుంచి లక్ష గల జనాభాలో మొదటి స్థానం అనేది మనం సాధించడం. అంత గొప్ప గంట సాధించడం కాబట్టి మన కోరుట్ల పట్టణం దృష్టి వైపు అందరూ చూస్తుంటారు. కాబట్టి ప్లాస్టిక్ విషయంలో కూడా ప్రజలే సహకరించి మీకు మీరే కనుక బ్యాన్ చేసినట్లయితే ఇది అనేది సాధ్యమవుతుంది. అంతేకానుకుంటా ఎక్కడన్నా కనిపించినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఫైన్ చేస్తాం. వ్యాపార సముదాయాలు కూడా దయచేసి మాకు సహకరించి ప్లాస్టిక్ బదులుగా వేరే ప్రత్యామ్నాయం ఏదైనా దొరికితే దాన్ని వాడండి తప్పితే కానీ ప్లాస్టిక్ వాడకండి. ఇంకా ప్లాస్టిక్ ఎక్కడన్నా దొరికి దాడులు అనేవి జరుగుతుంటాయి కాబట్టి రైడింగ్స్ అనేవి జరుగుతాయి. రైడింగ్ జరగడం వల్ల మీకు ఫైన్స్ అనేవి పడితే ఇంకొకసారి కనుక అట్నే జరిగితే షాప్ అనేది సీజ్ చేయడం పడుతుంది. కాబట్టి వ్యాపార సముదాయాలు అనేది దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ అనేది వాడకుండా ఉండాలి. దానివల్ల క్యాన్సర్ అంతా బాబు కాల వరకు కాల వరకు షాపులలో ప్లాస్టిక్ షాపులలో రాజలక్ష్మి వస్తారా మున్సిపల్ స్టాఫ్
విజయసాయి జనరల్ స్టోర్. విజయసాయి జనరల్ స్టోర్. కోరుట్లపట్నంలోని వివిధ వ్యాపార సముదాయాల వారికి తెలియజేయడం ఏమనగా దయచేసి డిసెంబర్ వరకు 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగే ప్లాస్టిక్ కవర్లన్నీ కూడా ఈ పట్టణంలో మన తెలంగాణలో మన దేశంలో కూడా పూర్తిగా నిషేధం చేయబడ్డాయి. డిసెంబర్ తర్వాత 100 మైక్రాన్లు కలిగినటువంటి ప్లాస్టిక్ కవర్ను కూడా బ్యాన్ చేయబడింది. కాబట్టి ప్లాస్టిక్ బదులుగా వేరే ఏదైనా ప్రత్యామ్నాయమైనటువంటి జూట్ బ్యాగులు, దాని తర్వాత నెక్స్ట్ ఇతర ఏవైతే సంబంధించినవి వాటిని వాడాలి. ప్లాస్టిక్ను సాధ్యమైనంత వరకు బ్యాన్ చేయండి. దయచేసి మున్సిపల్కు ఈ విషయంలో సహకరిస్తారని